అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి అందరం క్షేమంగానే ఉన్నాము. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. రండి, మరలా ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్న ఒక మాటను చదువుతున్నాను, వినండి. 5వ అధ్యాయము 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? అపొస్తలుడైన పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతూ మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు లోబడకుండా మిమ్మును ఎవడో ఆటంకపరిచాడు అని అడుగుతా ఉన్నాడు. అయితే మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అనే మాటను మనం గమనించినప్పుడు, పరుగు అనేది ఇక్కడ క్రైస్తవ జీవితాన్ని చూపెడుతూ ఉంది. వాస్తవానికి పరుగులు 3 రకాలు ఉన్నాయి. ఒకటి, పరుగులు మొట్టమొదటిది స్పోర్ట్స్కు సంబంధించిన పరుగు పందెం. రెండవది జీవితానికి సంబంధించిన పరుగు పందెం. మూడవది క్రైస్తవ జీవితానికి సంబంధించి పరుగు పందెం. అయితే ఇక్కడ అపొస్తలుడైన పౌలు గలతీలతో మాట్లాడుతూ మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సువార్తను స్వీకరించి క్రీస్తులో స్వేచ్ఛగా ఉత్సాహంగా జీవించారు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ పరుగులో మనము దేవుని వైపు మాత్రమే చూడాలి తప్ప వేరే అటు ఇటు చూడటానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకు అనంటే లేఖనాల్లోనే రాయబడి ఉంది, ఆ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ఓపికగా పరిగెత్తాలి అని. అంటే మనం పరిగెత్తే ఈ పరుగు భక్తి సంబంధమైన పరుగు. క్రైస్తవ జీవితము అనేది భక్తిని తెలియచేస్తూ ఉన్న అనుభవాల్లో మనము సువార్తను ఎలాగా నమ్ముతున్నామో, సువార్తను నమ్ముతూ యేసయ్యను అనుభవిస్తూ మన జీవితంలో ఈ భక్తి సంబంధమైన పరుగును మనం ఎలా పరిగెత్తుతున్నాము. వాళ్ళైతే బాగుగా పరిగెత్తారు అని పౌలే స్టేట్మెంట్ చెప్తా ఉన్నాడు. అయితే పరిగెత్తుతూ ఉన్నప్పుడు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాడు అని అడిగాడు. అంటే సత్యము అంటే క్రీస్తు సువార్త. మనము కృప ద్వారా, విశ్వాసం ద్వారా రక్షణ అనే సత్యంలోనికి వచ్చాం మనం. అయితే గలతీ సంఘస్థుల్ని కొందరు యోధా మత నాయకులు వచ్చి, రక్షణ పొందాలి అంటే మీరు సున్నతిని ఆచరించాలి మరియు ధర్మశాస్త్రం పాటించాలి అని బోధించారు. అదే ఆటంకం. అప్పటి రోజుల్లో ఈ యొక్క విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ అనేది ఉచితంగా వచ్చింది అన్న సంగతిని తెలియకుండా బ్రతుకుతున్న ప్రజలకు యూదా మత నాయకులు వచ్చి 2 విషయాలను ఆటంకం వేశారు. ఒకటి సున్నతి, రెండవది ధర్మశాస్త్రం అని. అయితే పౌలు చెప్తున్న మాటను మనం స్పష్టంగా గమనించితే, మనము కృప నుండి ధర్మశాస్త్రం వైపు వెళ్ళటం, స్వేచ్ఛ నుండి బానిసత్వం వైపు వెళ్ళటం అనే విషయంలో పౌలు బాధపడుతున్నాడు. మనం ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రం వైపు నుండి కృప వైపుకు రావాలి. ఆ తర్వాత ఆ యొక్క బానిసత్వం వైపు నుండి స్వేచ్ఛ వైపు రావాలి. అప్పుడు మన పరుగులో అడ్లు ఆటంకాలు ఏవి ఉండకుండా ఉంటాయి. మనం పరిగెత్తే పరుగులో
ఒట్టిగా పరిగెత్తడం అనేది కాదు ఇక్కడ. దేవుని మార్గములో పరిగెత్తడం మొదలుపెట్టాము. అయితే మనల్ని అబద్ధ బోధలో అడ్డగిస్తూ ఉన్నాయా? మనుషుల యొక్క మాటలు విని సత్యం నుండి తొలగిపోతూ ఉన్నామా? అప్పుడప్పుడు తప్పు మార్గంలోనికి లాగబడుతూ ఉన్నామా? ఓసారి అవి ఉంటే మనము సత్యానికి అనగా యేసయ్యకు విధేయులు కాకుండా అడ్డగించబడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు జీవితంలో విశ్వాసపు పరుగు పందెం బాగానే మొదలెత్తుతాము. అయితే మొదలుపెట్టిన తర్వాత ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అనే ఒత్తిళ్ళు మన మీద ఉంటాయి. ఆ ఒత్తిళ్ళ ద్వారా కొన్నిసార్లు అలసిపోయి మన పరుగులో మనం ఓడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మన పరుగులో ఎవ్వరూ ఆటంకం కాకుండా ఉండాలి అంటే సత్యంలో మనం నిలబడాలి. అలాంటప్పుడు మాత్రమే మనం పరిగెత్తే విషయాల్లో ఖచ్చితంగా మనం జాగ్రత్త కలిగి మన జీవితం విశ్వాసపు పరుగు పందెమని గుర్తెరిగి ముందుకు వెళ్ళగలుగుతాం. పరిగెత్తేటప్పుడు ఎప్పుడూ కూడా లక్ష్యం వైపే గురి పెట్టాలి. అంటే మన లక్ష్యం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. మనం అటు ఇటు చూడకూడదు. ఆ యొక్క మనం పరిగెత్తేటప్పుడు మన యొక్క జీవితంలో సరైన పద్ధతి నేర్చుకోవాలి. ఏది నిజమైన బోధ, ఏది అబద్ధ బోధ. ఒకవేళ అబద్ధ బోధ నన్ను నా పరిస్థితుల్లో వచ్చినప్పుడు నేను ఒకవేళ పరిగెత్తలేని స్థితిలో ఉంటున్నానా, మనల్ని మనం వాక్యం ద్వారా చూసుకోవాలి. ఆ తర్వాత విషయం ఏంటి అంటే పరిగెత్తేటప్పుడు నియమం ప్రకారం పోరాడాలి. నియమం ప్రకారం పరిగెత్తాలి. నియమం ప్రకారం అంటే దేవుని యొక్క నియమం ఒకటి ఉంది. ఆ నియమం ప్రకారమే మనం పరిగెత్తాలి. ఆ తర్వాత పరిగెత్తేటప్పుడు మనల్ని ప్రోత్సహించే సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుల ఆలోచన, సేవకుల ఉపదేశము అనేది మన జీవితంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సరైన విధంగా పరిగెత్తగలుగుతాం. మన పరుగులో లక్ష్యం యేసయ్య, మన పరుగులో క్రమశిక్షణ అనేది ప్రార్థన, మన పరుగులో ఓర్పు అనేది ఆ యొక్క దేవుని యొక్క వాక్య ధ్యానం. ఆ తర్వాత మన పరుగులో ఆటంకాలు వస్తూ ఉంటే వాటిని పక్కకు నెట్టేసి నియమం ప్రకారం పరిగెత్తడం. మన పరుగులో మనం ఒకవేళ పడిపోయినా అక్కడి నుంచి లేచి చివరి వరకు పరిగెత్తడం అనేది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే మనము బహుమానాన్ని పొందేవారంగా ఉంటాం. మనం యొక్క పరిస్థితుల్లో మనకు మనమే పోటీదారులు. దేవుడే మన కోచ్. ఆయన వైపు మాత్రమే చూస్తూ పరిగెత్తాలి. పరిగెత్తాలంటే పందెంలో గెలవాలంటే వేగం ఒక్కటే చాలదు. దానికి కావలసిన లక్ష్యం కావాలి, క్రమశిక్షణ కావాలి, ప్రోత్సహించేవారు కావాలి. ఇవన్నీ కూడా మనకి బైబిల్ నేర్పుతుంది. యేసయ్య మన లక్ష్యం, వాక్యం ద్వారా మన క్రమశిక్షణ, మనల్ని ప్రోత్సహించే సేవకులు, మన జీవితంలో పరుగు పందెంలో తోడ్పాటు. ఈ నియమాలు పాటించగలిగితే మనం పరిగెత్తే ఆ పరుగు పందెంలో ఆ యొక్క గలతీలు పరిగెత్తారంట. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి అని పౌలు చెప్తున్నాడు. అయితే కొన్నిసార్లు వాళ్ళని యోధామత పెద్దలు సున్నతి వైపు, ధర్మశాస్త్రం వైపు లాగారు. ఉచితంగా రక్షణ వస్తుందన్న సంగతి, సత్యంని ఆశ్రయించినప్పుడు ఆ యొక్క దేవుడే మనల్ని మన పరుగులో నడిపిస్తాడన్న సంగతి వాళ్ళకి చేరకుండా యోధామత పెద్దలు అడ్డుపడ్డారు. ఈ విషయాలను గుర్తించిన పౌలు వాళ్ళతో గలతీ సంఘంతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడో అడ్డగించెను. అంటే నీ జీవితంలో ఒకవేళ లోక సంబంధమైన ఆటంకాలు ఉండయేమో, పరుగు పందెంలో సరిగా పరిగెత్తలేకపోతున్నావేమో, పడుతూ లేస్తూ పరిగెత్తుతున్నావేమో. అలా కాకుండా ఓపికతో యేసు వైపు చూస్తూ పరిగెత్తే పందెంలో నువ్వు తప్పకుండా బాగుగా పరిగెత్తుతావు, లక్ష్యాన్ని చేరుకుంటావు. అలాగా దేవుడు నిన్ను, నీ పరిస్థితుల్ని మార్చాలని కోరుకో. అలాగా ప్రార్థన చేసుకో. అలాంటప్పుడు
నీ యొక్క క్రైస్తవపు విశ్వాసపు పరుగులో నీవు గెలిచి నిలబడతావు. దేవుడు నిన్ను బట్టి సంతోషించుతాడు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగా. ఈ దినమంతా దేవుని యొక్క కృప క్షేమం మనందరికీ తోడైని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.